రైతు సోదరులకు నమస్కారం. మనం గత ఎపిసోడ్‌లలో మాట్లాడుకున్నట్టుగా పాడి పంటల మిశ్రమమే వ్యవసాయం అని చెప్పుకోవడం జరిగింది. పండ్ల యాజమాన్యంతో పాటు ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాలలో జీవుల యాజమాన్యం కూడా కీలక భూమిక పోషిస్తుంది. అదేవిధంగా పాడి పరిశ్రమ ముఖ్యంగా ఆవులు, గేదెల ద్వారా మనము పాల ఉత్పత్తుల్ని, పాలని అమ్ముకొని కొంత ఆదాయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఏంటంటే సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయ విధానాల్లో ఆవుని మనము ముఖ్యంగా భావిస్తాము. ఎందుకంటే ఆవు నుండి వచ్చే పేడ, మూత్రము, అదేవిధంగా పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు, నెయ్యిని కూడా మనము పంట యొక్క యాజమాన్య పద్ధతుల్లో విరివిగా వాడుతూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క పశువుల పెంపకం కూడా మీకు ఒక అదనపు ఆదాయాన్ని ఇస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క సుస్థిర వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. మరిన్ని వీడియోల కోసం వీక్షిస్తూ